మత్తయి సువార్త 16వ అధ్యాయము 13వ వచనం నుండి 23వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యేసు ఫిలిప్పు కైసరియా ప్రాంతమునకు వచ్చెను. ప్రజలు మనిషి కుమారుడు ఎవరని భావించున్నారు అని తన శిష్యులను ఆయన అడిగెను. అందుకు వారు, కొందరు బప్తిస్మా యోహాను అని, కొందరు ఏలియా అని, మరికొందరు యిర్మియా లేక ప్రవక్తల్లో ఒకడని చెప్పుకుంటున్నారు అనిరి. మరి నేను ఎవరని మీరు భావించున్నారు అని యేసు వారిని అడిగెను. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువు అని సమాధానమిచ్చెను. యోనాపుత్రుడవగు సీమోను, నీవు ధన్యుడవు. ఈ విషయమును తెలియచేసినది పరలోకమందున్న నా తండ్రియే కాని రక్తమాంసములో కావు. నీవు పేతురువు. ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను. నరకశక్తులు దీనిని జయింపజాలవు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదర సహోదరులారా, నేటి సువార్తలో యేసు ప్రభు తన శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? ప్రజలు అనుకున్నవి శిష్యులు ప్రభువుకు తెలియజేశారు. ప్రజలు ప్రభు గురించి సరిగా అర్థం చేసుకోలేదు అని ప్రభుకు అర్థమైంది. అందుకనే ప్రభు సూటిగా తన శిష్యులనే ప్రశ్నించి ఉన్నాడు. ఎందుకంటే ప్రభు శిష్యులు ప్రభుతో పాటు జీవించి ఉన్నారు. ప్రభు యొక్క అద్భుతాలు చూశారు, ప్రభు యొక్క బోధన ఆలకించారు, ప్రభుతో కలిసి వారు జీవించారు. వారు ఏ విధంగా ప్రభుని అర్థం చేసుకుంటున్నారో తెలుసుకోవటానికి ప్రభు వారినే ప్రశ్నించి ఉన్నాడు. నా గురించి మీరేమనుకుంటున్నారన్నప్పుడు పేతురు గారు ప్రభుకి తెలియజేస్తున్నాడు, నీవు దేవుని కుమారుడైన క్రీస్తువు అని తెలియజేసి ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రభు మనను కూడా ప్రశ్నిస్తున్నాడు. మనిషి కుమారుడు ఎవరని నీవు భావించున్నావు అని ప్రభు ప్రశ్నిస్తున్నాడు. మన సమాధానం పేతురు గారి సమాధానం వలె ఉండాలి. పేతురు గారు ప్రభుని అర్థం చేసుకున్నాడు. యేసు ప్రభు దేవుని కుమారుడని, క్రీస్తు అని, లోక రక్షకుడని అర్థం చేసుకున్నాడు. అందుకనే ప్రభు తెలియజేస్తున్నాడు, నీవు ధన్యుడవు. యోనాపుత్రుడు సీమోను, నీవు ధన్యుడవు. నీకు ఈ విషయం తెలియజేసినది పరలోకమందున్న నా తండ్రియే గాని రక్తమాంసములు కావు అని తెలియజేసి ఉన్నాడు. మనం కూడా పేతురు గారి వలె ప్రభుని అర్థం చేసుకోవాలి. ప్రభుని అర్థం చేసుకోవాలంటే ప్రభుని ప్రేమించాలి. ప్రభు యొక్క వాక్కును పఠించి ధ్యానం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం. నేటి సువార్తలో నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మనిషి కుమారుడు ఎవరని మీరు భావించున్నారని ప్రశ్నించి ఉన్నాడు. పేతురు గారు ఆయన అర్థం చేసుకున్నాడు. మేము కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకునే గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.